thankful heart is a forgiving heart. So forgiveness is the key to progress in life. నీకు క్షమాపణ లేని హృదయం ఉంటే ముందుకి నువ్వు వెళ్ళలేవు. పురోగతి రావాలి అంటే నీకు నీ పరిస్థితి మారాలి. ఆ పరిస్థితి మారాలంటే స్తుతి నీ జీవిత తాళం చెవి అయి ఉండాలి. కృతజ్ఞత నీ జీవిత తాళం చెవి అయి ఉండాలి. The key to your life, the key to your progress lies in your praise and in your thanksgiving. A thankful heart will always progress forward in life. Some people are never thankful. Some people are very critical. They can always look at what is not there while they do not appreciate what is already there. ఇది empty, half empty అని కొంతమంది అనొచ్చు, half full అని కొంతమంది అనొచ్చు, right? It's like how you look at things. I'm glad I have so much. There are many people say, I'm not happy because I don't have the rest. I want you to be thankful. దేవుడు ఉన్నదాన్ని బట్టి, నీకున్నది నీ స్థాయిని బట్టి దేవుడు ఇచ్చాడు. ఒకడికి 5 తలాంతులు, తప్పేమని చేశాడా దేవుడు? నో. ఎవడు ఎంత చేయగలడో, ఎవడు ఎంత హ్యాండిల్ చేయగలడో దేవుడికి తెలుసు. కాబట్టి ఒకడికి స్కూటర్ ఇస్తాడు, ఒకడికి కార్ ఇస్తాడు. ఆ కార్ ఇస్తే వాడు హ్యాండిల్ చేయలేడు. చాలామంది ఇక్కడికి వచ్చి కారు కావాలని ప్రార్థన చేయమని అడుగుతారు. నేనేం అడుగుతాను? డ్రైవింగ్ వచ్చా అని అడుగుతాను. డ్రైవింగ్ కూడా రాదు, పెట్టడానికి గరాజ్ ఉండదు, నువ్వు కారు కావాలని ప్రార్థన చేస్తావు. అటువంటి పిచ్చి ప్రార్థనలు నేను చేయను, డ్రైవింగ్ నేర్చుకొని రా అంటాను. బట్ ద వే యూ లుక్ ఎట్ థింగ్స్ will change your perception and will touch the heart of God. When I am thankful for the little I have, God will pour more. See, everything starts with not enough to just enough, then enough, more than enough, and then into abundance. ప్రతిదీ ఎలా ప్రారంభమవుతారు? సరిపోవట్లేదు అనే స్థాయి, టూకి సరిపడు, నాట్ ఇనఫ్, దాని తర్వాత జస్ట్ ఇనఫ్, వచ్చింది సరిపోతుంది, దాని తర్వాత ఇనఫ్, పర్లేదు, దెన్ నెక్స్ట్ ఏంటంటే మోర్ దెన్ ఇనఫ్, అవసరత కంటే ఎక్కువ, దాని తర్వాత అబండెన్స్. ఫస్ట్ టైం వీ విల్ గో అండ్ దెన్ వెన్ వీఆర్ ట్రైంగ్ టు పర్చేస్ అంటే ఇది ఎంత అని ట్యాగ్ చూస్తాము. ఎందుకు చూస్తాము? ఎంత డబ్బులు సంపాదించినా దీని వర్త్ ఉందా లేదా అని చూడటం వేరు, ఇది కొనగలమా లేదా అని చూడటం మరొకటి. వెన్ యూఆర్ ఇన్ టు అబండెన్స్, you normally don't look at tags. You like it, you pick it. When you get into abundance, you stop looking at the small things. అంచెలంచెలుగా దేవుడు నిన్ను నన్ను ఎదిగించే దేవుడు. God takes you from not enough to just enough to enough to more than enough and to abundance. ఇదంతా ఒక ప్రయాణం. మోర్ దెన్ ఎనఫ్ ఉన్నవాడిని చూసి మనము ఈర్ష్యపడకూడదు. We should thank God. Lord, I thank you for placing that person there. I'm waiting for my turn. హల్లెలూయా. ఎలా అనగలవు? ఉన్న దాన్ని బట్టి నీకు కంటెంట్మెంట్ కానీ ఉంటే, తృప్తి, సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్ కానీ ఉంటే, ఇంకా దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. నీ ఆరోగ్యమే కావచ్చు, అది రిలేషన్షిప్స్లో సంతోషం ఆనందమే కావచ్చు, ఇంట్లో పీసే కావచ్చు, డబ్బులే కావచ్చు లాస్ట్. బట్ గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ డిజైర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ హిస్ విల్. ఆల్ యూ హ్యావ్ టు బీ ఈజ్ విత్ అ థ్యాంక్ఫుల్ హార్ట్. ఉన్నదాన్ని బట్టి సంతోషపడితే చాలు. మనం చూసి ఏడ్చేవాడు ఉంటాడు. ఐఎమ్ టీచింగ్ యూ టు అప్రిషియేట్ the abundance of somebody so that the God of abundance will give you abundance, will lead you into abundance. Your thanksgiving is the key for your progress in life. స్తుతి నా స్థితిని మారుస్తుంది. మారిన స్థితి నా పరిస్థితిని మారుస్తుంది. మారిన పరిస్థితి నాకు పురోగతిని, దీనికి కీ అంత స్థుతే. ఆ స్థుతి కృతజ్ఞతతో వస్తుంది. So it's one thing to praise God just like that, another thing to praise God with all your heart in thanksgiving. Okay? So ఎలా చెల్లించొచ్చు ఆయనకి కృతజ్ఞత? నీ హృదయాన్ని ఆయనకి సమర్పించి, నీ సమయాన్ని ఆయనకి సమర్పించి, నీ బిడ్డలను ఆయనకి సమర్పించి, నీ తలాంతులు ఆయనకి సమర్పించి, అప్పుడు ఒకవేళ నీకేమన్నా ఉంటే అది ఆయనకి అది చివర నువ్వుంటే చాలు. ఇఫ్ గాడ్ హ్యాస్ యూ, హీస్ గాట్ ఎవ్రీథింగ్.